దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సెల అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 2 అక్షరాల మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. బైబిల్ గ్రంథం అంతా కూడా 74 పర్యాయాలు ఈ మాట వ్రాయబడి ఉంది. సెల అనే మాటకు అర్థం ఆగండి, ఆగి వినండి, ఆపండి, రెస్ట్ టైం, బ్రేక్ టైం అని అర్థం వస్తుంది. ఈ సెల అనేటటువంటి పదం మ్యూజికల్ నోటులో కూడా వాడబడుతుంది. హెబ్రీ భాషలో కానీ రోమన్ భాషలో కానీ ఈ సెల అనే పదం ఎక్కువగా ఉపయోగించబడింది. కనుక యూదులు ఎక్కువగా పాటలు పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ సంగీత వాద్యాలు వాయించేటప్పుడు కానీ ఈ సెల అనే పదం వాడుతూ ఉంటారు. అందుకే ఎక్కువగా కీర్తనలలో దావీదు కీర్తనలలో ఎక్కువగా ఈ సెల అనే మాట వ్రాయబడి ఉంది. అట్లాగనే మనం చేసే కొన్ని పనులు ఆగి ఆలోచించి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి దినాలలో ఎక్కడ చూసినా ప్రార్థనలు విస్తృతంగా ఉంటున్నాయి. ప్రభు చేత పట్టబడిన వారు కొందరైతే తమ్మును తాము సేవకు పిలుచుకున్న వారు కొంతమంది. విశ్వాసులారా, మీరు ఆగండి. అలనాడు షూనేమీరాలు ఇతడు భక్తి కలిగిన దైవజనుడని తన భర్తతో ఎట్లాగ చెప్పిందో భక్తి కలిగిన దైవజనులను మీరు చూడండి, వారి దగ్గరకు మీరు కొనసాగండి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తారు. లోక మార్గాన వెళ్ళే వారలారా, ఒక్కసారి ఆగండి. సెల అనే అర్థం ఇచ్చేటటువంటి ఈ మాటను బట్టి మీరు ఆగి చూడండి. లోకంలో ఉన్నటువంటి ఆశల్లో కొట్టుకొని పోక దేవుని స్వరం ఒక్కసారి వినండి. దేవుడు అద్భుతంగా మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు, పుష్పింప చేస్తాడు, మాధుర్యంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.